సత్య ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆ కాకి పిల్ల సేవలోనే తరిస్తున్నట్టున్నాడు. వాడికి అర్థం కావడం లేదు. విడిపోయే దాని దగ్గర అలాగే కూర్చొనుంటే విడాకులు రావు అని. ఛ! మళ్ళీ ఈ కారణం చూపించి మీకు విడాకులు రావాలంటే ఇంకొక సంవత్సరం కలిసుండాలి అంటుంది. అంటే అప్పుడు వాడు ఈ కాకి పిల్లని పెళ్లి చేసుకున్నట్టు కాదు, దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు. అమ్మో, సత్యకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనాలి. You're calling is not answering. ఫోన్ ఎత్తడం లేదేంటి? ఆ మహాతల్లికి ఏ మెడిసిన్స్ తాగటానికి వెళ్ళాడో. అసలు ఈ కాకి పిల్ల అమ్మ చెల్లి ఉండగా దానికి కాపలాగా నా కొడుకే ఉండాలా? ఉండు, ఆ కాకి పిల్ల తల్లికో చెల్లికో ఫోన్ చేద్దాం. అమ్మా, మనమ్మగారు ఫోన్ చేస్తున్నారు. దేనికి చేస్తుందో, అక్క గురించి ఏమైనా చెప్తుందేమో. ఫోన్ ఎత్తు. అత్తయ్య గారు నమస్తే. ఏయ్, ఎవరే నీ కత్తయ్యా? మనమ్మగారు చెప్పండి. నా కొడుకు నీ అక్క దగ్గరుండి దానికి వెట్టి చాకరీ చేస్తున్నాడు. ఏ వాడేవన్నా మీ పనివాడనుకున్నారా? ఏ నువ్వు మీ అమ్మ మీ అక్క దగ్గరుండొచ్చు కదా. మా అమ్మకు కూడా ఒంట్లో బాగుండటం లేదండి, మందులు వాడుతుంది. డాక్టర్ గారు రెస్ట్ అవసరం అన్నారు. ఏయ్, నీకు తలకాయ ఉంటే మాట్లాడుతున్నావా? 6 నెలల్లోపు మీ అక్క దారి మీ అక్కది, నా కొడుకు దారి నా కొడుకుది. అలాంటప్పుడు నా కొడుకు మీ అక్క దగ్గర ఎందుకున్నాడే? ముందు ఫోను మీ అమ్మకివ్వు. అమ్మా, మనమ్మగారు మాట్లాడతారంట. మణెమ్మగారు నమస్కారం అండి. మీ దొంగ నమస్కారాలు ఎవరు కావాలి? నా కొడుకుని నీ కూతురు కొంగు కట్టేసుకొని వాణ్ణొక పిచ్చోండి చేసేస్తుంది. ఏ హాస్పిటల్లో నీ కూతురు దగ్గర నువ్వుండొచ్చుగా. అప్పుడే నీ కాళ్ళు చేతులు ఏవైనా పడిపోయాయా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేనే వెళ్ళి నా బిడ్డ దగ్గర ఉండేదాన్ని. పులిలా ఉండే నా కొడుకుని పిల్లిలా మార్చేశారు కదే. కన్న తల్లిగా నాకు బాధ ఎంతుందో నేనెవరికి చెప్పుకోలేకపోతున్నాను. నా కొడుక్కి నీ కూతురేవైనా మరుగు మందు గని పెట్టిందా ఏంటి? ఆ అన్నపూర్ణకి నేనడిగిన ప్రశ్నకు కళ్ళు గిర్రుని తిరుగుంటాయి. ఏంటే, మణమ్మ బాగానే ఫోన్లో మర్యాద చేసినట్టుంది. అత్త, అమ్మకి అసలే ఆరోగ్యం బాలేదు. మా గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? మీరుండండి. అన్నపూర్ణ, ఆ మణమ్మ ఏమంటుంది? ఇప్పుడే దాని దగ్గరికి వెళ్ళి దానంతా తెలుస్తాను. గొడవద్దదినా. అయినా ఆవిడన్న దాంట్లో తప్పే ఉంటుంది. మనం ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడి బతికే బతుకులే కదా. ఏ నువ్వు మా అక్క జీతం మీద ఆధారపడి బ్రతకట్లేదా? అమ్మా, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. ఏ హాసిని, చూడు, అమ్మకు ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు నువ్వు కెలక్కపోవడం మంచిది.
ఇంజెక్షన్ చిన్నగా చేస్తారు కదా. మీరు స్పృహలో లేనప్పుడు ఎన్నో ఇంజెక్షన్లు వేసాం మేడం. ఇప్పుడు స్పృహలోకి వచ్చాను కదా, ఇంజెక్షన్ అంటే భయం వేస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సత్య గారు ఎందుకు నవ్వుతున్నారు? నిన్న బుల్లెట్కే భయపడలేదు, ఇప్పుడు ఇంత చిన్న ఇంజెక్షన్కి భయపడుతున్నావా? సార్ మీరు అలా నవ్విస్తే ఇలాంటి ఇంజెక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? పర్వాలేదు బాబు, బానే ఉంది. సరే కూర్చోండి. తల్లి కొడుకులకి ఎంత వ్యత్యాసం ఉంది. నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. హలో, అమ్మా. అమ్మా మంజు, సత్య మన పాలిట దేవుడమ్మా. సత్య నీకోసం పడ్డ వేదన అంత ఇంత కాదు. నిన్ను వదలకుండా నీ పక్కనే ఉండి రాత్రంతా చూసుకున్నాడు. అంతేకాదక్క, నీ పరిస్థితి చూసి అమ్మకి బీపీ ఎక్కువై పడిపోయింది. బావ అమ్మకి డబ్బులిచ్చి పంపించాడు. ఇంత మంచి బావ నీకు దొరకడం నీ అదృష్టం అక్క. నేనే నీకు సంబంధం చూసి చేసినా ఆ వచ్చినవాడు ఇంత మంచిగా నిన్ను చూసుకుంటాడన్న నమ్మకం నాకు లేదమ్మా. మన నిర్ణయాన్ని మనమే తీసుకోవాలక్క. ఎవరో ఏదో చెప్పారని ఆగం కాకూడదక్క. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? నా మీద నాకు ఆశ లేదమ్మా. మీ ఇద్దరి కోసమే నేను బ్రతుకుతున్నాను. మీ భవిష్యత్తు బావుంటే నాకదే చాలు. కొంచెం నీరసంగా ఉంది అంతే. అక్క, అమ్మకి బీపీ చెక్ చేస్తాను. అమ్మ వెళ్దాం పదా, డాక్టర్ని కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు బావా, అమ్మని డాక్టర్కి చూపించాలి. ఓ సరే, వెళ్ళండి. సత్య గారు, నన్ను కొంచెం కూర్చోబెడతారా? కవితలను తెలిపినవి కనులు ఇవే, నా ఎదసడిలో శృతిగతిని మార్చినవే.